ఇక్కడ రెండు అంశాలు మనం చూడాలి. క్రమశిక్షణ, భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ ఏదైతే ఉందో, కంట్రీ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్. కంట్రీ ఫస్ట్ ఉన్నాడు రాజాసింగ్, పార్టీ నెక్స్ట్ లేడు. సెల్ఫ్ విషయంలో కొంత డిసిప్లినరీ ఇష్యూస్ మొదటి నుంచి కూడా ఉన్నాయి. కానీ డిసిప్లినరీ ఇష్యూస్ మిగతా వాళ్ళ దగ్గర లేవా అంటే ఉన్నాయి, మిగతా వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరైనా ఏం చెప్తారంటే మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, పార్టీ సభ్యులే ఎన్నుకుంటారు. రామచంద్రరావును పార్టీ సభ్యులు ఎన్నుకోలేదు. అక్కడి నుంచి నామినేట్ చేస్తే వాళ్ళందరూ టైంకు 30వ తారీఖు నామినేషన్ అయితే 30వ తారీఖు మధ్యాహ్నం పొద్దున 10 గంటలకు తెలిసింది రామచంద్రరావు పేరు హైకమాండ్ రికమెండ్ చేసిందని చెప్పి. సో ఒకసారి హైకమాండ్ రికమెండ్ చేస్తే ఇక్కడ నెగిటివ్గా వెళ్లే వాళ్ళు ఉండరు కాబట్టి వెళ్ళలేదు, అంతే. అంతే తప్ప భారతీయ జనతా పార్టీలో మీ ఎక్కడంటే అక్కడ నామినేషన్స్ వేయొచ్చు. ఇప్పుడు జాతీయ అధ్యక్ష పదవి కూడా నామినేషన్ వేస్తారా? వేయరు. ఎందుకంటే 119 మంది పార్టీ సభ్యులు కూడా చాలా డిసిప్లిన్డ్ కాబట్టి వేయరు. ఇదేదో కార్యకర్తల నుంచి రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జరిగిందంటే శుద్ధ తప్పు. కార్యకర్తల నుంచి జరగలేదు, హైకమాండ్ నామినేట్ చేసింది. జస్ట్ కాంగ్రెస్ హైకమాండ్ ఎట్లాగో బీజేపీ హైకమాండ్ కూడా అట్లా పార్టీ నేతల్ని నామినేట్ చేస్తూ ఉంటారు. ప్రజాభిప్రాయం పరిగణలోకి తీసుకుని అన్ని చేస్తారని నేను చెప్పను. అయితే ఒకటి ఇక్కడ 2 రకాల మెసేజ్లు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో నరేంద్ర సమయం నుంచి కూడా ఒకసారి మనం పోల్ కూడా చదవచ్చు. ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదించడం కరెక్టేనా అంటే అవును అని 38% అని చెప్తే కాదు అని 62% అని చెప్తున్నారు. నేను చెప్పాను అందుకనే. సో కార్యకర్తలు లేకపోతే బయటి ప్రజలు కూడా ఓటు చేయొచ్చు. బయటి ప్రజలు అంటే భారతీయ జనతా పార్టీని సమర్థించని వాళ్ళు కూడా రాజాసింగ్ రాజీనామాను ఆమోదించడం కరెక్ట్ కాదని 62% అని చెప్తున్నారు. సో మీ పోల్ పెట్టండి, డెఫినెట్గా ఉంటుంది. బట్ ఈ పార్టీలో చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సముద్రం పార్టీ అటల్ బిహారీ అద్వానీ తర్వాత ఉంటున్నా అనుకున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా వచ్చారు, రేపు యోగి ఆదిత్యనాథ్ ఉండొచ్చు. ఒక నిరంతర ప్రవాహం, కోట్లాది మంది కార్యకర్తల శ్రమ వల్ల భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 2 సీట్ల నుంచి 301 సీట్ల వరకు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆర్ఎస్ఎస్ అధినేత స్టేట్మెంట్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఆయన 75 ఏళ్లకు రిటైర్మెంట్ ఉండాలన్నారు. 75 ఏళ్లకు నరేంద్ర మోడీ ఈ సెప్టెంబర్ 17న 2025 సెప్టెంబర్ 17న నరేంద్ర మోడీకి 75 ఏళ్ళు నిండుతున్నాయి. మరి ఆయన రిటైర్ అవుతారు. ఎందుకంటే ఆయన మార్గదర్శక్ మండల్ 75 సంవత్సరాలు రిటైర్మెంట్ అని పెట్టింది ఆయన. సో ఆయన రిటైర్ అవుతారా లేదా ఇక్కడ మరి పార్టీ ఫస్ట్ సెల్ఫ్ లాస్ట్ అన్నారు కాబట్టి. అట్లాగే మోహన్ భగవత్ బర్త్డే కూడా 75 సంవత్సరాలు సెప్టెంబర్ 11, 6 రోజుల ముందు పుట్టారు నరేంద్ర మోడీ కంటే మోహన్ భగవత్. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఎప్పుడు కూడా అనారోగ్య కారణాల వల్ల రిటైర్మెంట్ అయిన సందర్భం ఉంది తప్ప వాళ్ళు చివరి శ్వాస వరకు అధ్యక్ష పదవిలో కంటిన్యూ అయ్యారు. రజు భయ్యా చివరిసారిగా ఆయన అనారోగ్య కారణాలతో రిటైర్ అయ్యారు. సో మరి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంబంధించి కూడా ఆ విధంగా లేదు. బట్ భారతీయ జనతా పార్టీలో ఒక కొత్త సంప్రదాయం నరేంద్ర మోడీ తీసుకొచ్చారు, మార్గదర్శక్ మండలిని. సో దాని మీద తర్వాత డిస్కస్ చేద్దాం. సో రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదించడం కరెక్టా కాదా అంటే 62% కాదు అని చెప్తున్నారు. చూద్దాం. అల్టిమేట్ గా ప్రతి బీజేపీ కార్యకర్త, కోర్ బీజేపీ కార్యకర్త, వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కాదు, హిందుత్వ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన కార్యకర్త అయితే రాజాసింగ్ నిర్ణయానికి ఖచ్చితంగా బాధపడి ఉంటారు. ఒకటి మాత్రం నిజం, భారతీయ జనతా పార్టీలో గ్రూపిజం